అల్లుడు గారు ఏంటంకు మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది, లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం. అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెళ్ళలో తాళిబొట్లేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే. మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి, అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళలో తాళిబొట్టు కట్టేస్తుంటే చాలా బాగుంటుంది అంకుల్. కాకపోతే మాకు ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని నాసిక సమాజంలో కొరకందలు మార్చుకున్నాం, పెళ్ళిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్లి అయిపోయింది కదా. ఓ సరే. ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి ద్రాక్ష పళ్ళు తినండి. అంకుల్ కలజోడు ఉందల్లుడు గారు తీసుకున్నారా? అయ్య బాబాయ్, మాకు ఎవరికి తెలదండి. అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును నేనే. ఏంటి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల. అరే నీకేం చెప్పాను నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా వెళ్ళరా? ఏంటి సార్, ఏంటి ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బ్రెయిన్ లేదురా మీకు, నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే. పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పని చూడు, వెళ్ళు. వృద్ధానికి సెంటర్ లో దూరతాడు. వెళ్ళు. చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు, రక్తం అంతా మొఖంలోకి వచ్చేసింది. నోట్లోంచి ఫౌంటైన్ సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే అవసరం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ని పెన్నా? అదేంటి ఆలోచిస్తున్నావు? అమ్మ నా జేబేది ఏడుంది కదయా. అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఎందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు నా మాట ఏమిటి? ఇంకా నేను శమాసనం వేసైనా తిత్తి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా. గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగా వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో వెరైటీ. దూకావు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. రే నోట పదకొండు, రే నోట పదకొండు. ఏంట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి? ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందుమాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవ చంపేస్తుందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడేదా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళల్లో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి.
రే 111. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. నొక్కండి 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 నొక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను. గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబా 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మనని కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి. అది ఓడిపోయాను సార్. ఇందా 5. ఇంకోసారి వేసుకుందాం పందెం? అలాగే సార్. ఇందా 5. ఎరా పరాస్కల్గా ఉందా? చెయ్యి లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అయ్యో అయ్యో. అరే అమ్మా ఎవడ్రా ఎదోనా ఎలా చెయ్యి చేసినాడు. నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకంలో చెయ్యి. అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా ఏలాడుకోండి అంతలో. లాభం లేదు. నా చెయ్యి తక్కువ ముందండి లాకంలో చెయ్యి. ఎస్ సార్. అబ్బాయి గారు ఏంటండి ఓ చూసేస్తున్నారు? ఆ శోభన వాల్పడి చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా? అవునరా. ఏమైనా మీ మాంగారికి గుండె రావడం బ్యాట్లెక్కండి. ఆ కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా 2-3 నెలలు ఎట్టుందండి. 2-3 నెలల అయిపోయాను. బాధపడకండి అబ్బాయి గారు. చిరంజీవి సినిమాలో ఫైట్లు, ఊహన్న సినిమాలో ఏడుపులు, దాసరి గారి సినిమాలో డైలాగులు, రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో, పెళ్ళైన తర్వాత శోభనం జరగకపోతే అంతే బాధగా ఉంటది. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాను బాబా. ఫుల్ మీల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా? మీరు సిన్సియర్ గా ఫాలో అయిపోతానంటే నా సీనియారిటీ అంతా ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి. ఏంటో చెప్పరా బాబు. ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తామండి? క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుంటాం. టికెట్ దొరకపోతే ఏం చేస్తామండి? బ్లాక్ లో కొనుక్కొని చూస్తాం. మరి ఇదే అంతేనండి, సేమ్ బాల్. అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి బోల్ట్ ఇచ్చేయండి. శోభనం జరగకుండా అమ్మాయి గదిలోకి వెళ్తా ఒప్పుకుంటుందంట. మరి అక్కడే కాలద్దు నాకు. మన నాలో మనం షో వేసుకుంటే తప్పేంటండి? కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో వేసుకుంటామండి. తప్పండి. అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తారండి, మన పెళ్ళం గారు కదా. అది కాదురా, ఏదో వంకెట్టుకుని చూద్దామంటేనే దూరంగా వెళ్ళిపోతారు. మరి లేకపోతే ఏంటండి, శోభన అవ్వకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి అంటారంటండి. ఫ్యామిలీ లేడీస్ అంత కూత సిగ్గు ఉంటుందండి. మనమే సనువు తీసుకొని దూసుకెళ్ళిపోవాలి. అంతేనంటావా? అంతే, ముమ్మాటికి అంతే. నా మాట వెళ్ళండి. ఏంటండి నా గదిలోకి వచ్చారు? నీకోసమే. ఎందుకు? అందుకంటే అబ్బా ఏమీ తెలియనట్టు. పెళ్ళం గదిలోకి మొగుడు ఎందుకు వస్తాడు? ఇందుకు. అయ్యో ఏంటండి ఇది? గట్టిగా అమ్మకు అమలేస్తుంది. వదలండి. ఇప్పటికే 10 రోజులు వదిలేశాను. ఇక నా వల్ల కాదు. చెప్పండి వినండి. అబ్బా ఏట్రా స్కార్పియో 2006 మోడల్ నేను రావాలా? రే అవతారాజు, ఏట్రా ఇది? కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా? తిన్నా మీరు ఒగ్గేసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్లి ఉంది కదరా, ఎదవని ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకయ్యా మీరు? నేనండి ఏక నౌకయ్య గారు అబ్బాయినండి. ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, 5 పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది. నువ్వేట్లు లావైపోయావు? కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కొన్నాడు. రే అవతార్ రాజు, చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు. తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? ఆయన ఎవరు? రుద్రరాజు బంగారాజు గారు, మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ ఇంటి పేరు చెప్తే చిచి అంటదండి. శీతల పల్లె వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళడు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాపండి. ముకుందా ముకుందా కృష్ణ. మీరు హతి బెరసాతి ఈక లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి. ప్రేమ కోసం పుట్టాను,
ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా? గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారు రాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్ పందికి పంచకట్టినట్టున్నాడు. షో బంగారు రాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. రాజుగారు ఏమైంది? రాజుగారు ఈ పిన్ను మీ పాదాలు కూర్చుపోతేను. ఇదిగో తీసుకో, వంట చేసుకో. ప్రసాద్ ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా సోపుల మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? రెండు ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును నువ్వెవరు? కత్తిసీనండి. ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. వీళ్ళకి అవుటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. బాండాలు మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుట్ హౌసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? అన్నా ఈ డబ్బుతో ఏమైనా చేయొచ్చు అన్న. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఓ మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నా అన్న. కొట్టే మళ్ళీ తిండి లేకుండా కథల పట్టుకు తిరుగుతుంటే తీసుకొచ్చి అన్నం పెట్టాను. అసలు నిన్ను కాదు అనవలసింది ఆ రామగోపాలరావు. అన్నా అంటే నన్నేమన్నానన్నా, కానీ మా రామ్ గోపాలరావు మాత్రం ఏమన్నదన్నా. నిన్నే అన్నాను రా యదవా. ఆయన ఎందుకంటాను? అయినా 50 లక్షలతో సినిమా ఎలా తీసేస్తా? కాదన్నా నేనేమన్నా నువ్వు పక్కనుండన్నా, నేను చూసుకుంటా. మరి కెమెరా అక్కర్లేదా? డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు? నేనున్నా కదా. తినడానికా? కాదన్నా నేను డైరెక్టర్, నువ్వు హీరో అన్నా. ఓహో మరి హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు టాలీవుడ్ ని టకా టకాలాడించిన అమ్మాయి అన్న. టాలీవుడ్ ని టకాటకాలాడించిన అమ్మాయి ఎవరా? ఇంకెవరన్నా? సిమ్రాన్ అన్నా. సిమ్రానా? ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావురా. మరి సినిమాలో నా క్యారెక్టర్? నీకు బయట క్యారెక్టర్ లేదు, మళ్ళీ సినిమాలో ఒకటే. ఒరే ఓ పని చేద్దాం, మన సైలెంట్ గా ఒక క్యారెక్టర్ ఇచ్చి సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైలెంట్ గా ఉంచి లాస్ట్ లో వీడియో దొంగని చెప్దాం. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో తర్వాత డిసైడ్ చేద్దాం, కానీ ముందైతే మందేద్దాం ప్రభు. అది అలవాటు చేసుకున్నట్టు నువ్వు. అన్నా మనం సినిమా రిహార్సల్ చేద్దామా? నో రిహార్సల్స్, ఓన్లీ యాక్షన్. ఒరే ఆ 50 లక్షల బ్యాగులు ఎవడరా? కానీ స్టార్ట్ కెమెరా యాక్షన్. కెమెరా కెమెరా యాక్షన్ ఊరికే అన్న ఫీల్ అవుతున్నా. ఓహో అలాగా. కానీ చల్ దొరా బాంచన్ దొరా, నీ కాలు ముక్త దొరా, నా పిల్లాన్ని వదిలే దొరా. ఒక నీ పిల్లనండి, నా పిల్లని కూడా తీసుకుపో. ఇదేం డైలాగ్ రా? ఈడి పెళ్ళని అడిగితే ఆడి పెళ్ళని కూడా ఇచ్చేస్తాడేంటి? పంచన్నా పంచు. కామెడీ అంటే ఇదే. ఓ కామెడీ అంటే ఇదేట, మనకు తెలియక నవ్వు రాలేదంతే. నువ్వు కామెడీ చెయ్యి. ఒంటరిగా వచ్చావు, ఏంటి నీ పరిస్థితి?
ఏకపత్ని వ్రతుణ్ణి, తాతగారి హంసతో పుట్టిన వాణ్ణి, తాడు లేకుండా ఉరి తీస్తా. అవునరా, తాడు లేకుండా ఊరేలా చేస్తారా? మాస్క్ ఇదే కుద్ది. అవునా, మాకు తెలియలేదు. ఆ గదేలాగెవరా? ఇదే పండుద్దా, ఇదే పండుద్దా, ఇదే పండుద్దా, పండుద్దట. ఏదవా నువ్వా? ఏంటత్తలో ముసలమ్మలందరూ ముస్తాబాయి బయలుదేరారు అక్కడికి? మా సంగతి ఏమో తర్వాత గాని అసలు నీ పద్ధతి ఏంట్రా? గెలం నరటి చెట్టు ఏంటి, దాన్ని నువ్వు కొట్టుకురాడేంటి? ఆ విషయం అమ్మతో చెప్తా గానీ ముందు మీరు ఎక్కడికి బయలుదేరారో చెప్పండి. జమీందార్ గారి చెల్లెలు పెద్ద మనిషి అయింది, ఊళ్ళో అందరినీ భోజనాలు పిలిచారు. ఏంటి, నందిని పెద్ద మనిషి అయిందా? ఉన్నట్టుండి పెద్ద మనిషి ఎలా అయిపోయిందబ్బా? ఎంతైంది? ఎంతైందా? పెద్ద మనిషి అవడం అంటే అది కాదురా. మరి వీడికి వయసు పెరిగింది గాని మనసు పెరగల. అయినా అన్ని వివరాలు కావాలి. పదండి. ఏంటి చెప్పండి, వెళ్తారేంటి? ఏదో ఒకటి చెప్పండి. ఒరే చంటి, వస్తున్నానమ్మా. ఏంటో ఎవరిని ఆపుతున్నారు? ఏంటి ముసలమ్మలందరూ కలిసి దారి కట్టంగా నిలబడి ఏం చేస్తున్నారు? అరే ఎవరిని? నిన్నేరా. నన్ను? మేము ముసలమ్మలా కనపడుతున్నారా నీకు? ఎరా ముసలమ్మలా కనపడుతున్నావా? లేదమ్మా, మీరు ముసలమ్మల్లా కనపడటం లేదు, పడుచు పిల్లల్లా కనపడుతున్నారు. 16 ఏళ్ల యంగ్ లేడీస్. నేనేనమ్మా ముసలి సచ్చినండి. అలారా దారికి. నాకు కొంచెం దారిస్తారా? వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను. వెళ్ళు, వెళ్ళరా. సుబ్బమ్మతో పువ్వు పెద్ద మనిషి అయిందే. పువ్వు పెద్ద మనిషి అవడం ఏంట్రా? ఏం తెలీదు, ఇది నిన్న మొగ్గ ఇవాళ విరిసిందా అంటే పెద్ద మనిషి అయింది అనమాట. ఏంటి ఏం తెలియచావు? మట్టిపోయేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం జనం ఏం జనం ఏం జనం. వాళ్ళు అసలు ఆడోళ్ళ మేసాల ఉంటే తక్కువ గానీ మగోళ్ళ కంటే దానిలో ఒకటి చికెన్ అంటది, ఒకటి మటన్ అంటది, ఒకటి పరసపట్టు కూర అంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెయ్యలేక చచ్చిపోయారనుకో. అసలు ఈ తప్పు వాళ్ళది కాదురా, వంట ఇంత అద్భుతంగా చేసిన ఈ చేతిదిరా. అరే ఆ కత్తిపీట ఒకసారి అందుకోరా. ఈ చైనా ఏంటి వంటంతా నువ్వు ఒక్కడి వేసేసేసినట్టు చెప్పేసుకుంటున్నావేంటి? చేపలకు సల్లపల్లి సెలవయ్యా, మేక మాంసాలకు బండపెట్ట మల్లయ్యా, కోడి మాంసానికి కాకినాడ కొండయ్యా, బిర్యానీకి బెజవాడ పీరు మహమ్మద్. అపకారంటే అర్ధంతరంగా చచ్చిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎదవలంతా ఎవరనుకున్నారా? ఒకప్పుడు నా శిష్యులు, ఇప్పుడు మీ బతుకులు ఎలాగో అప్పుడు వాళ్ళు కూడా అలాగేరా. రే ఎప్పటికప్పుడు నా పొజిషన్ మర్చిపోతున్నారేంట్రా మీరు? నేను ఎవరినిరా? హెడ్ కుక్కుని. మీరు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ కుక్కులరా. ఏదైతే లేట్ ముగ్గురం కుక్కలమే కదా. కుక్కలం కాదురా, కుక్కులం. సుబ్బయ్య, అమ్మా రేపటికి చేపలు, రొయ్యలు, పీతలు, కోడి తెప్పించు. కోడి కుర్మా, చేపల పులుసు, రొయ్యల వేపుడు, పీతల ఎగురు చేసి 2 ఆకుకూరలు వండు. మర్చిపోయాను, కోడిగుడ్ల పులుసు కూడా పెట్టు. అవును, ఇప్పుడు ఈవిడ చెప్పిన లిస్ట్ అంతా తినటానికా లేకపోతే ఇంటి పక్కన ఉన్న మిలిటరీ హోటల్ పెట్టడానికే? డౌటే ఉంది. ఖచ్చితంగా తినటానికే. అసలు ఈవిడ కోడలుగా వచ్చిన కొత్త రోజుల్లో లేత మురక్కడలా నవనవనవనాలు ఆడుతూ నాజుగ్గా ఉండేది. మరి ఇప్పుడు పట్టు చీర కట్టిన బూడిద గుమ్మడికాయలా తయారైంది. అంతా మన వంట మహిమ. ఏమంటారా? గంగా, అసలు ఇవాళ పెద్ద మనిషి అయింది నందిని గారా? నువ్వా? డౌట్ వచ్చేస్తుంది. ఏమందాం ఏమందాం, ఇప్పుడే పాదు నిండి కోసిన లేత అరపకాయల నవనవలాడిపోతుంది. ఇప్పుడే తొక్క తీసిన ఉల్లిపాయల దగదగలాడిపోతోంది. ఈ మనిషిని చూస్తే దివాణపు ఇస్త్రీ పెట్టిలా ఉందా? అజంతా శిల్ప సుందరి చీర కట్టుకొచ్చిన. ఇవి బుగ్గలు కావు, పాలరాతి సెక్కిళ్ళు, అవి చూస్తేనే నాకు ఎక్కిళ్ళు. మీరు కుక్కులు కాదురా, నిజంగానే కుక్కలరా, ఇంగిలాయి వెదవలారా. గంగ గురించి నేను ఫీల్ అయిన ఫీలింగ్స్ అన్ని మీ ఫీలింగ్స్ లా చెప్తారా? అయితే ఇవన్నీ మీ ఫీలింగ్సా? ఇయ్యా, లేకపోతే అంట్లు కూడా సరిగ్గా తోటం రాని ఈ అంట్ల వెదవులకి ఇంత ఫీలింగ్స్ ఎక్కడి? సరిగ్గా టైంకి నేను రాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఫీలింగ్స్ అన్ని వాళ్ళ ఫీలింగ్స్ అనుకుని నువ్వు ఫీల్ అయిపోతే నేనెంత ఫీల్ అయి ఉండేవాడు కదా. ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ కాదని నాకు తెలుసులేండి. హౌ? ఎలా? ఇవి మొన్నొచ్చిన సూపర్ హిట్ సినిమాలో డైలాగ్సేగా. ఇవి విన్న డైలాగులే అయినా
మీ నోటితో వింటుంటే వేడి ఇస్తే పెట్టి మీద నీళ్లు పడ్డట్టు జొయ్యమంటుంది. ఏమంటుంది? జొయ్యమంటుంది. అయ్య బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను తట్టుకోలేను బాబాయ్. అమ్మో 6 గంటలైంది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటండి రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతానంటారు? మీకు పెళ్ళైందా? నో, ఐఎమ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. మరైతే ఆరోగానే వెళ్ళిపోతారే? అదో పెద్ద కథ. మా నాన్న మిలిటరీలో వంట పని చేసేవాడు. ప్రతి తండ్రి తన కొడుక్కి ఆస్తినిస్తాడు, అనుభవించమంటాడు. కానీ మా నాన్న నాకు టైం ఇచ్చాడు, పంక్చువాలిటీ ఇచ్చాడు. అటెన్షన్ నాయనా, నువ్వు 6 గంటలు దాటిన తర్వాత ₹1 కోటి ఇచ్చినా సరే ఇంటికెళ్ళి పండుకో అని చెప్పి ఒట్టేయించుకుని మరీ చచ్చిపోయాడు. మా నాన్న ఆత్మశాంతి కలగాలంటే, మా నాన్న మాట నిలబెట్టాలంటే నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలి బాబోయ్. నాన్న నాన్న, ఆహా ఏం ఫేస్ రా నాన్న ఇది. ఎంత అమాయకంగా చూస్తున్నావురా. రేయ్, తండ్రి చేసిన పాపాలు కొడుక్కు తగులుతాయంటారా? నువ్వు రాత్రులు ఏమేం తప్పుడు పనులు చేసి చచ్చావో నాకు ఈ రేచీకటి వచ్చిందిరా. ఎక్కడో తాపి పని చేసుకుని బ్రతికే త్రాష్టుడురా నువ్వు. అట్లాంటి నిన్ను మిలిటరీలో పనిచేసే వంటవాడు అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందిరా నాకు. నీటి బాతులాంటి ఆడపిల్ల నా వంక ఆశగా చూస్తుంటే నేను దాని వంక చూసే వీల్లేక 2 గుంటలెక్కల గొప్ప చెప్పొచ్చాను రా. రాత్రుల్లో ఒక సినిమా చూడలేను, ఓ టీవీ చూడలేను, ఓ ఉత్సవానికి వెళ్ళలేను, ఒక ఊరేగింపుకి వెళ్ళలేను. వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏందిరా? అక్కడ జరిగే రికార్డింగ్ డాన్స్ చూడలేను, కాల్చే బాణా సజ్జా చూడలేను, శబ్దాలు తప్ప. కానీ రే, నువ్వు నాకు గొప్ప హెల్ప్ చేసి పెట్టావురా. ఏంటో తెలుసా? కరెంటు బిల్లు కట్టే అవకాశం లేకుండా చేసావురా. నీ అమ్మ కడుపు మాడా.